దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు వినిపించబోయే కథ విలన్, ఎపిసోడ్ నెంబర్ 185. కథను రచించిన వారు నక్షత్ర గారు. తన పర్మిషన్తోనే ఈ కథను మీకు అందిస్తున్నాను. ఇక కథలోకి వెళ్దాము. ఈ కలయిక సాక్షిగానైనా సంజు నాతో ఉంటుందని చిన్న ఆశతో ఈ మధురమైన కలయికకి శ్రీకారం చుడుతున్నాను అని మనసులో అనుకొని యశ్వంత్ తన ఎద మీద ఉన్న చీర కొంగుని తొలగించాడు. ఆ చర్యకి సంజు మనసుని రాయి చేసుకొని, ఇది నీ శరీరం యశ్వంత్, ఇక నీ ఇష్టం అని మనసులో అనుకొని కళ్ళు మూసుకుంది. సంజు మనసులో ఉన్న బాధ యశ్వంత్కి అర్థమవుతున్నా ఆ క్షణం తప్పక తనతో ప్రొసీడ్ అయిపోవాలని గట్టిగానే నిర్ణయించుకొని గుండె లోతుల్లో నుండి వస్తున్న ప్రేమతో ఒక పక్క కన్నీళ్లు పెట్టుకుంటూనే తన నుదుటిన చుంబిస్తున్నాడు. ఆ ముద్దుతో సంజు మనసు కాస్త కుదటపడినట్టుగా అయింది. మొదటిసారి కలయికలో యశ్వంత్ తనను తాకినప్పుడు కలిగిన బాధ ఇప్పుడు తనకి కలగటం లేదు. బహుశా ఆ ముద్దులో ప్రేమను తను ఆస్వాదిస్తుందేమో. తొలి కలయిక జరిగినప్పుడు ఒకరి మీద ఒకరికి ప్రేమ లేదు, అనురాగం లేదు, ఆప్యాయత లేదు. కేవలం యష్కి తన మీద పగ, ప్రతీకారం మాత్రమే ఉన్నాయి. కానీ ఇప్పుడు వాటికి మించిన ప్రేమను ఆ ముద్దులో చూపిస్తూ తన నుదిటిన ప్రేమగా ముద్దాడుతున్నాడు. సంజు ఆ ప్రేమలో మైమర్చిపోతూ యశ్వంత్ చుట్టూ వేసిన చేతుల్ని ఇంకాస్త బిగించింది. యశ్వంత్ అలా సంజు మొహం నిండా ముద్దులు పెట్టుకుంటూ వస్తున్నాడు. ఆ ముద్దులో కోరిక కన్నా కూడా స్వచ్ఛమైన ప్రేమని సంజు మనసుకి తెలుస్తుంటుంది. అలా తనకి మొహం నిండా ముద్దులు అద్ది తన కంఠం దగ్గరికి చేరి ముద్దులు అద్దుతూ మునిపంటితో స్వీట్ బైట్స్ ఇస్తూ తనలో విరహాన్ని నెమ్మదిగా రాజేస్తున్నాడు. దాంతో ఇద్దరి మధ్య విరహం మొగలి పువ్వులా విచ్చుకోవడం మొదలు పెడుతుంటే వారి ఒంటి మీద ఉన్న ఒక్కొక్క వస్త్రం దూరం అయ్యి నేల మీద పడుతున్నాయి. యశ్వంత్కి తనను అలా మరోసారి చూపించుకోవటానికి ఇబ్బందిగా అనిపిస్తూనే అప్పటి వరకు మైకంతో మూసి ఉన్న తన కళ్ళను తెరిచి యశ్వంత్ మొహంలోకి చూసింది. అప్పటికి కూడా యశ్వంత్ కళ్ళలో ఆగకుండా కన్నీళ్లు ప్రవహిస్తూనే ఉన్నాయి. ఆ విరహంలో కూడా సంజు యశ్వంత్ని అలా చూడలేక యశ్వంత్ మొహాన్ని గుండెలకు హదుముకొని, ప్లీజ్ యశ్వంత్, నీ కళ్ళల్లో కన్నీళ్లు నేను చూడలేకపోతున్నాను అని అంది తను కూడా కన్నీళ్లు పెడుతూ. సంజు కళ్ళలో వస్తున్న కన్నీళ్లు యశ్వంత్ మీద ఉన్న ప్రేమతో తెలియచేస్తుంటే యశ్వంత్ మనసు ఇంకా భారమవుతూ తన కన్నీళ్లు తుడిచి, నేను కన్నీళ్లు పెట్టుకున్నా పర్వాలేదు, కానీ నువ్వు అసలు కన్నీళ్లు పెట్టుకోకూడదు సంజు, నువ్వు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి అని తన నుదుటి మీద ప్రేమనంతా రంగరించి మరొక్కసారి ముద్దు పెట్టుకొని తన పెదవులను సున్నితంగా అందుకొని ముద్దాడుతున్నాడు. సమయం గడిచే కొద్దీ ఆ ముద్దులో గాఢతను పెంచుకుంటూ వెళ్తూ తన ఎంగిలిని ఇష్టంగా ఆస్వాదిస్తున్నాడు. దాంతో సంజుకి విరహ వేదన ఎక్కువ అవుతూ యశ్వంత్ని ఇంకాస్త అల్లుకొని పోయింది. యశ్వంత్ తన అదరాల నుండి మాధుర్యాన్ని స్వీకరించి ముద్దులు అద్దుతూ వెళ్తున్నాడు. సంజుకి ఆ ముద్దులతో ఒంటి మీద తడి తగులుతుంటే అది పెదవుల నుండి వస్తున్న తడ లేకపోతే యశ్వంత్ కళ్ళ నుండి వస్తున్న తడ అనేది తనకి కూడా అర్థం కావడం లేదు. మరికొద్దిసేపటికి తనని ప్రేమతో గట్టిగా అల్లుకొని తన శరీరంతో కలిసిపోయాడు. అలా నిమిషాలు గడిచిపోతున్నా యశ్వంత్కి సంజుని అసలు వదలాలని అనిపించడం లేదు. తనకి ఇంకా ఇంకా ప్రేమను పంచాలని చూస్తున్నాడు. ఫస్ట్ టైం కలిసినప్పుడు ఇప్పటికీ సంజులో తేడా బాగా తెలుస్తూ
ప్రేమతో యశ్వంత్ని అల్లుకొని పోతుంటుంది. తన శరీరాన్ని యశ్వంత్కి అలా అర్పిస్తున్నందుకు తనకు బాధగా ఉన్నా కూడా అది తన బాధ్యత అనే ఉద్దేశంతో ఉండిపోయి సహకరిస్తూ ఉంటుంది. ఇలా టైం గడిచిపోతుంటే సంజు అలసిపోతుంటుంది. యశ్వంత్ కూడా అలసిపోతున్నాడు. కానీ సంజు శరీరం నుండి దూరం కావాలని యశ్వంత్కి లేదు. కానీ సంజు అలా అలసిపోతుంటే చూడలేకపోతూ కష్టంగా తన నుంచి దూరమయ్యి పక్కకు చేరాడు. ఆ క్షణం మరో తప్పు చేసిన భావంతో తనకి మొహం చూపించలేక దుప్పటి కప్పుకొని అటు పక్కగా తిరిగి పడుకుంటే రెండవసారి తన శరీరం యశ్వంత్కి దాసోహం అయ్యేసరికి సంజు వస్తున్న కన్నీళ్లు కంట్రోల్ చేసుకొని లేచి బట్టలు వేసుకుంది. యశ్వంత్ అటుగా తిరిగి పడుకోవటం చూస్తూ సంజు కూడా వచ్చి పడుకుంది. యశ్వంత్లో ఇంతకు ముందు ఉన్న బాధ కన్నా ఇప్పుడు ఇంకా రెట్టింపయ్యి కళ్ళల్లో నీళ్లు అసలు ఆగటం లేదు. సంజు వైపుకి తిరగలేకపోతున్నాడు. తనకు మొహం చూపించలేకపోతున్నాడు. యశ్వంత్ నిద్రపోవడం లేదని సంజు కూడా అర్థమవుతున్నా కానీ సంజుకి ఆ క్షణం రెండవసారి తన శరీరాన్ని అనుభవించాడు అనే బాధతో తెలియకుండానే యశ్వంత్ మీద చిన్న నెగటివ్ ప్రభావం ఏర్పడుతూ యశ్వంత్ని కదిలించలేకపోతుంటుంది. మనసులో గందరగోళమైన ఆలోచనలతో రేపు చెల్లెలకి, తమ్ముడికి, తండ్రికి తన మొహం ఎలా చూపించాలి అని భరించలేని గుండె బరువుతో ఆలోచిస్తూ సంజు కొద్దిసేపటికి నిద్రలోకి వెళ్ళింది. కానీ యశ్వంత్కి అసలు నిద్ర రావడం లేదు. కళ్ళలో నుండి కన్నీళ్లు ఆగితేనే కదా నిద్ర రావడానికి అవకాశం ఉండేది. అలా నిద్ర లేని రాత్రిని గడుపుతున్నాడు. సంజు పూర్తి నిద్రలోకి వెళ్ళిందని యశ్వంత్కి కొద్దిసేపటికి అర్థమై తర్వాత తన వైపుకి తిరిగాడు. నిద్రలో ఉన్న తనని కన్నీళ్ళు పెట్టుకుంటూ చూస్తూ, ఐఎమ్ సారీ సంజు, మనిద్దరి మధ్య బంధం బలపడాలని నేను నీకు ఏమి అవుతాను అనేది పూర్తి క్లారిటీ ఇవ్వకుండా నీతో మళ్ళీ కలిసి తప్పు చేశాను. ఈ తప్పు మన బంధాన్ని బలపడేలా చేస్తుందని ఆశిస్తున్నాను అని అనుకొని తన నుదుటిన ముద్దు పెట్టుకుంటూ పడుకున్నాడు. అలా టైం గడిచి ఉదయం 6 అయింది. రాత్రంతా నిద్రలేని సంజు నిద్ర కళ్ళతోనే కళ్ళు తెరిచి చూసేసరికి పక్కన యశ్వంత్ కనిపించడు. రూమ్ చుట్టూ చూసింది. వాష్రూమ్లో కూడా ఎలాంటి సౌండు లేదు. యశ్వంత్ రూముల నుండి వెళ్ళిపోయాడని సంజుకి అర్థమవుతూ లేచి కూర్చుంది. రాత్రి జరిగింది తలుచుకోగానే మనసులో ఉన్న ఆవేదనతో తన కళ్ళల్లో నీళ్లు వర్షిస్తున్నాయి. అదే సమయంలో ఆదిత్య ఫ్లైట్ దిగి ముందు వెళ్ళి స్వాతిని కలవాలి, తనని చూసే వరకు నా మనసు ప్రశాంతంగా ఉండదు అని అనుకొని బయటికి వచ్చి క్యాబ్ బుక్ చేసుకున్నాడు. సంజు స్వాతి అక్క అని తెలిసిన దగ్గర నుంచి ఆదిత్య స్వాతితో ప్రవర్తించిన తీరంతా గుర్తు తెచ్చుకొని పశ్చాత్తాపంతో బాధపడుతూ, నేను నిన్ను చాలా బాధ పెట్టాను స్వాతి, నిన్ను కలిసి నీతో మాట్లాడే వరకు నేను మనిషిని కాలేను అని అనుకొని, డ్రైవర్ కొంచెం తొందరగా పోనివ్వు అంటూ స్వాతి చూడటం కోసం తొందరపడుతున్నాడు. అలాగే సార్ అంటూ డ్రైవర్ స్పీడ్ పెంచాడు. ఇలా కొద్దిసేపటికి స్వాతి ఫ్లాట్ ముందు క్యాబ్ దిగి ఆశగా స్వాతిని కలుద్దామని లోపలికి వెళ్ళి చూసేసరికి డోర్కి లాక్ వేసి ఉంది. ఇదేంటి, ఎంతో ఆశతో స్వాతిని కలుద్దామని వస్తే లాక్ వేసింది, ఎక్కడికి వెళ్ళినట్టు అని అనుకొని తనకు ఫోన్ చేస్తున్నాడు. ఫోన్ లోపల రింగ్ అవుతున్నట్టుగా సౌండ్ వినిపిస్తుంటే విండో దగ్గరికి వెళ్ళి చూశాడు. ఫోన్ అక్కడ సోఫాలో ఉండి రింగ్ అవుతూ కనిపిస్తుంది. ఫోన్ ఇక్కడ పెట్టి ఎక్కడికి వెళ్ళినట్టు అని అనుకొని
పక్క ఫ్లాట్ వాళ్ళని తన గురించి అడిగాడు. కూరగాయలు తెచ్చుకోవాలని మార్కెట్కి వెళ్తున్నానని చెప్పింది. బహుశా మార్కెట్ ఇక్కడి నుంచి దూరమే కాబట్టి టైం పట్టొచ్చు అని నైబర్స్ చెప్పారు. ఎంతో ఆశతో తనని చూద్దామని వచ్చాను అని అనుకొని సరేలేండి అని చెప్పి అక్కడి నుంచి వచ్చి ఒక పని చేస్తాను, వాయిస్ మెసేజ్ ఇచ్చి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి తనని కలుస్తాను అని అనుకొని ఫోన్ తీసి, హాయ్ స్వాతి, నీకు సర్ప్రైజ్ ఇస్తూ నిన్ను చూద్దామని నా ఢిల్లీ ప్రోగ్రాం మధ్యలోనే ఆపుకొని ఆశగా నీ దగ్గరికి వస్తే డోర్కి లాక్ వేసి ఉంది. నైబర్స్ని అడిగితే మార్కెట్కి వెళ్ళావని చెప్పారు. ఫోన్ తీసుకెళ్ళొచ్చు కదా, అలా ఎలా మర్చిపోయావు? ఎన్ని రోజులు నిన్ను చాలా బాధ పెట్టాను స్వాతి. ఐఆమ్ రియల్లీ సారీ. నిన్ను చూడాలనిపిస్తుంది, నీతో ఎన్నో కబుర్లు చెప్పాలనిపిస్తుంది. నిన్ను చూడకుండా అస్సలు ఉండలేకపోతున్నాను. ఒకసారి ఇంటికి వచ్చాక నాకు కాల్ చేయి. నువ్వు రాగానే నేను ఆగ మేఘాల మీద వచ్చి నిన్ను కలుస్తాను. బాయ్ అని వాయిస్ మెసేజ్ పంపించి అక్కడి నుండి బయలుదేరాడు. సంజు తలహారా స్నానం చేసి శారీ కట్టుకొని రూమ్లోకి వచ్చింది. అప్పటికి కూడా యశ్వంత్ రూమ్లోకి రాలేదు. అసలు యశ్వంత్ ఎక్కడికి వెళ్ళాడు అని అనుకొని బెడ్ వైపు చూసింది. రాత్రి వాళ్ళిద్దరికీ జరిగిన కలయిక గుర్తుకు రాగానే తన మనసు ముక్కలవుతున్నట్టుగా అనిపించి, తొలి కలయిక తర్వాత మళ్ళీ ఇన్ని రోజులుగా నాతో కలవని యశ్వంత్ రాత్రి ఎందుకు కలిశాడు? రాత్రి అంత డిస్టర్బెన్స్గా ఎందుకు ఉన్నాడు? తెల్లారి లేచాక అడుగుదామనుకుంటే నేను లేచిన దగ్గర నుంచి యశ్వంత్ కనిపించనే లేదు అని అనుకొని బాధపడుతుంటుంది. సంజుకి మొహం చూపించలేని యశ్వంత్ బయట ఓ నిర్మానుష ప్రదేశంలో ఒంటరిగా కూర్చొని ఇంకా కన్నీళ్లు పెడుతూనే ఉన్నాడు. సంజు రెడీ అయి కిందికి వచ్చేసరికి మాలతి ఇంటి పనులు చేస్తూ కనిపిస్తుంటుంది. యశ్వంత్ కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళాడో నీకేమైనా చెప్పాడా మాలతి అని అడిగింది. లేదమ్మా, నాకేమీ చెప్పలేదు, సైలెంట్గా బయటికి వెళ్ళిపోవడం మాత్రమే చూశాను అని అంది మాలతి. అవునా, పూర్ణ మేడం ఎక్కడ ఉన్నారు అని అడిగింది. రూమ్లోనే ఉన్నారమ్మా అని అంది మాలతి. సరేలే అని సంజు చెప్పగానే మాలతి అక్కడి నుండి వెళ్ళిపోయింది. మరికొద్దిసేపటికి డోర్ కాలింగ్ బెల్ వినిపిస్తుంటే యశ్వంత్ వచ్చాడేమో అని అనుకొని సంజు ఆశగా డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ తీసింది. ఎదురుగా ఆదిత్య ఉన్నాడు. సడన్గా ఆదిత్య రావడం ఆశ్చర్యంగా చూస్తుంటే ఆదిత్య ఎప్పట్లాగానే తనని కోపంగా చూస్తూ లోపలికి వచ్చాడు. ఆదిత్య నెల రోజులకి కదా వస్తానని చెప్పింది, అప్పుడే వచ్చాడేంటి అని మనసులో అనుకుంది. ఆదిత్య తనని కోపంగా చూస్తూనే లగేజ్తో స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిపోయాడు. స్వాతిని చూడలేదనే నిరాశతో రూమ్లోకి వచ్చి చిరాగ్గా బ్యాగ్ అవతలికి వేసి, స్వాతి త్వరగా ఫోన్ చేస్తే బాగుండు, అయినా ఈలోపు నేను వెళ్ళి ఫ్రెష్ అవుతాను, స్వాతి ఫోన్ చేయగానే వెంటనే వెళ్ళొచ్చు అని అనుకొని వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ స్వాతి కూరగాయల మార్కెట్ నుంచి వచ్చి లాక్ తీసుకుని లోపలికి వచ్చింది. ఫోన్ మర్చిపోయి వెళ్ళాను, ఏమైనా కాల్స్ వచ్చి ఉంటాయా అని అనుకొని కూరగాయల కవర్ పక్కకు పెట్టి ఫోన్ దగ్గరికి వెళ్ళి చూసింది. ఆదిత్య మెసేజ్ చేయడం చూసి షాక్ అవుతుంది. వెంటనే ఆ మెసేజ్ మీద క్లిక్ చేయగానే ఆదిత్య మాటలు వినిపిస్తున్నాయి. ఆదిత్య మెసేజ్ వింటుంటే తన కళ్ళు సంతోషంతో మెరిసిపోతుంటాయి. ఆ మెసేజ్ అంతా విని, తింగరోడా, నన్ను ఎంతగా ఏడిపించావురా, నువ్వు నాకు సర్ప్రైజ్ ఇద్దామని వచ్చావు కదా, కానీ ఇవ్వలేకపోయావు. బట్ ఇప్పుడు నేను నీకు సర్ప్రైజ్ ఇస్తాను, డైరెక్ట్గా నేనే మీ ఇంటికి వచ్చి నిన్ను కలుస్తాను అని సంతోషంగా అనుకొని బయటికొచ్చి క్యాబ్ బుక్ చేసుకొని బయలుదేరింది.
సంజు కిచెన్లో బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తుంటే, మీరెందుకమ్మా ఇక్కడ? సార్ చూస్తే మళ్ళీ నన్ను తిడతారు అంది మాలతి. సార్ ఇప్పుడు లేరు కదా, నన్ను చేయనివ్వు మాలతి అని చెప్పి సంజు బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తుంటుంది. ఆదిత్య ఫ్రెష్ అయ్యి ఫోన్ చూసుకొని, స్వాతి మెసేజ్ చూసినా కూడా నాకు రిప్లై ఇవ్వలేదేంటి? అంటే ఇన్ని రోజులు నేను తనతో ప్రవర్తించిన తీరికి నా మీద కోపంగా ఉందా అని అనుకొని బాధపడుతూ కిందికి వచ్చాడు. కొడుకు రాకని చూసి పూర్ణ సంతోషపడుతూ, ఒరే ఆదిత్య, అప్పుడే వచ్చావేంటి? నువ్వు రావడానికి ఇంకా టైం ఉంది అన్నావే అని అడిగింది. అది అమ్మా, ఎక్కువ రోజులు అక్కడ ఉండలేకపోయాను, అందుకే బయలుదేరి వచ్చాను అన్నాడు తడబడుతూ. చాలా రోజులైంది ఆదిత్య నీతో మాట్లాడి, కాస్త కూర్చో అంటూ పూర్ణ ఆదిత్యని కూర్చోబెట్టి తను కూడా పక్కన కూర్చొని కబుర్లు చెప్తుంటుంది. కానీ ఆదిత్య మనసు స్వాతి మీదకి వెళ్తూ, త్వరగా వెళ్ళి స్వాతిని చూడాలనిపిస్తుంది అని మనసులో అనుకుంటున్నాడు. సంజు కిచెన్లో తన పనిలో తను ఉండగా, హాల్లో ఆదిత్య తల్లితో మాట్లాడుతూ ఉండగా, స్వాతి ఆ మాన్షన్ ముందు క్యాబ్ దిగి సంతోషంగా లోపలికి వస్తుంటుంది. అదే సంతోషంతో స్వాతి లోపలికి వచ్చి పూర్ణతో మాట్లాడుతున్న ఆదిత్యని చూసి, ఆదిత్య అని ప్రేమగా పిలిచింది. స్వాతి గొంతు విని ఆదిత్య అటువైపుగా తిరిగాడు. స్వాతి రాకను ఆదిత్య ఒక్కసారిగా సర్ప్రైజ్ చెందుతూ లేచి, స్వాతి అన్నాడు. సడన్గా స్వాతి రాకను పూర్ణ ఆశ్చర్యంగా చూస్తుంటుంది. ఈ మాటలేవి కిచెన్లో ఉన్న సంజుకి వినిపించడం లేదు. ఇన్ని రోజులు ఒకరికి ఒకరు మిస్ అయిన ఆదిత్య స్వాతి ఎమోషనల్గా చూసుకుంటున్నారు. ఆ ఇద్దరు అంతగా ఎమోషనల్ అవ్వడం పూర్ణ ఆశ్చర్యంగా చూస్తూ సోఫాల నుండి లేచి నిలబడింది. స్వాతి అంటూ ఆదిత్య సంతోషంగా దగ్గరికి వెళ్తుంటే, స్వాతి పరిగెత్తుకుంటూ వచ్చి ఆదిత్యని హగ్ చేసుకుంది. స్వాతిని మిస్ అవుతున్న భావంతో ఉన్న ఆదిత్య తనని గట్టిగా కౌగిలించుకొని కన్నీళ్లు పెడుతున్నాడు. వాళ్ళిద్దరినీ అలా చూసి పూర్ణ ఆశ్చర్యపోతుంది. చెల్లెలు రావటం, అసలు బయట ఏం జరుగుతుందో తెలియని సంజు డిషెస్ తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంటుంది. ఆదిత్యని హక్ చేసుకుని ఉన్న స్వాతికి ఎదురుగా సంజు డిష్ బౌల్స్ పట్టుకొని వస్తుంటే, స్వాతి సంజుని చూడటం, సంజు వస్తూ స్వాతిని చూడటం ఒకేసారి జరిగిపోయింది. అలా అక్క చెల్లి ఇద్దరు ఒకేసారి చూసుకున్నారు. ఆ తర్వాత ఏం జరగబోతుంది అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.